సార్ యాక్చువల్గా రాజకీయ నాయకులు రెండు కోవలు సార్. నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ఒకరైతే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చే రకం ఇంకొకరు. మీరు ఏ కోవకు వస్తారు? నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. ఎందుకంటే నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చా. అంటే నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తానే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎలక్ట్ అయినా, రెండవసారి సర్పంచ్గా ఎలక్ట్ అయినా, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, తర్వాత శాసనసభ్యుడిగా 1996లో నేను శాసనసభ్యుడిగా బై ఎలక్షన్లో రావడం జరిగింది. అంటే కంటిన్యూస్గా నేను నా లైఫ్ మొత్తం కూడా పాలిటిక్స్లోనే క్యారీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎక్కువ సమయం నేను ఈ గ్రామంలో ఉండేవాడిని. అంటే ఈ పల్లెల నుంచినే నేను నా రాజకీయం స్టార్ట్ చేశాను. ఇక్కడే శాసనసభ్యుడిగా ఇక్కడే మొదలుపెట్టాను. ఇక్కడే 3-4 దఫాలు శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచినే కూడా నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. పల్లెలో నేను కాపురం ఉండేవాడిని కాబట్టి ఇక్కడి నుంచినే ప్రజలతో నాకు రోజు కనెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రజలతో డే టు డే, అంటే అటు టౌన్లోకి వెళ్ళి రావడం కానీ, ఇటు గ్రామాలు తిరగడం కానీ, ఎవ్రీడే ప్రజలతోనే ఉండేవాడిని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.